లైవ్లో చూస్తున్న వారికి కూడా ప్రభు నామములో శుభములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇప్పుడు మీ వెనక ప్రక్కన ముందున్నోళ్ళకు కూడా ఒక ప్రైజ్ ద లార్డ్, ఒక షాలోమో, ఓకే, ఒక గుడ్ మార్నింగ్, ఒక హాయ్ హలో చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే దాన్ని ఏమంటారు, ఉభయ కుశలోపరి ఏదో అంటారు కదా, అదేనా? హల్లెలూయా. దేవుడు మనకి ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు, ఇంత పెద్ద పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనది ఒక సంఘంలా కాకుండా ఒక కుటుంబంలాగా, అన్నదమ్ములు అక్కచెల్లెల్లాగా, సహోదరులాగా కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి అందరూ ఒకరితో ఒకరికి, సంఘంలో ఒకరితో ఒకరికి పరిచయాలు ఖచ్చితంగా ఉండాలి. We should have a right relation or a proper bonding. It is called a proper bonding of a church. శరీరంలో అందరం ఒక్కొక్క అవయవాలు లాంటి వాళ్ళం. అవయవాలన్నీ ఒకటైతే ఒక సరైన శరీరం అవుద్ది. ఆ శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉంటాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని మహాకృపను, మహాకనికరాన్ని బట్టి ఈ 11వ మాసం కూడా బల్లలో మనందరం పాల్గొనడానికి ప్రభు మనందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి ఆ ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన వారం మనం ధ్యానించిన అంశం ఒకసారి చెప్తే, ఈ వారం 9 సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క 9 చిహ్నములు లేదా గుర్తుల గురించి మనం ధ్యానించాం. ఈరోజు పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకున్నారో నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకున్నారు, ఎక్కడ? టెక్స్ట్ ఏంటి ఈరోజు? మేడగది, అప్పర్ రూమ్ ఆర్ అప్పర్ చేంబర్. అప్పర్ రూమ్ ఆర్ అప్పర్ చేంబర్. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఐ వాంట్ ఎవ్రీబడి టు kneel down in your places and open your mouth and ask God to speak with us this morning. ఉదయకాల సమయంలో మోకరించి ప్రభు నీతో, నాతో, మనందరితో, సంఘంతో మాట్లాడమని ప్రభువుని అడుగుదాం. అందరూ నోరు తెరిచి ఒక నిమిషం ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నండి నండి నండి. థ్యాంక్ యూ జీసస్. ఆర్ యు ప్రేయింగ్? మీ వాయిస్, మీ స్వరం వినపట్ల. హల్లెలూయా. ప్రభువుని అడుగుదాం. ప్రభువా మాట్లాడండి, ప్రభువా మాట్లాడండి, ప్రభువా మాట్లాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన మనస్సులను దయచేయండి, అంగీకరించగలిగిన హృదయాలను దయచేయండి, పొందుకోగలిగినటువంటి ప్రభువా స్థిరమైన మనస్సులు మాకివ్వండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా మీ పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, సంఘమంతా మీ సింహాసనం ఎదుట మీ మాటలు వినటానికి వచ్చాం. మాట్లాడండి, బలపరచండి, ప్రోత్సహించండి, తాకండి, నింపండి, లేవనెత్తండి, స్వస్థపరచండి. ఈరోజు ఇక్కడి నుంచి ప్రభు ఏ ఒక్కరు ఎంప్టీ హ్యాండ్స్, రిక్త హస్తాలతో, ఎంప్టీ హార్ట్స్, రిక్త హృదయాలతో ఏ ఒక్కరు ఈ స్థలము విడిచి వెళ్ళకుందురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ మేడగది అనుభవము పొందుకొని నుంచి వెళ్ళే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దిస్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళక ముందు ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగు కమాండెడ్.
Am I right? Commanded. He, oh my God, ordered. ఒక జీవో, ఒక సీల్డ్ జీవో లాంటిది ఆయన. హీ ఆర్డర్డ్. ఆయన ఆర్డర్ చేస్తే ఎవడు దాన్ని తిప్పగలడా? ఆయన ఆజ్ఞ ఇయ్యగా, ఆయన పట్టుకొని పోగా, ఆయనను పట్టుకొని పోగా ఎవడైనా ఆపగలడా అంటాడు. హల్లెలూయా. ఆర్డర్. ఏయ్ మీరు ఎక్కడుండండి? పట్టణములో. హల్లెలూయా. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ఎక్కడుండాలి? యెరూషలేము నుండి వెళ్ళొద్దు. డోంట్ గో. వెళ్ళొద్దు. ఆర్డర్ వేస్తే కొంతమంది తిరుగుతున్నారంట. యేసుప్రభు చెప్పిన మాట వినకుండా యెరూషలేములో ఉండండి అని లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఆఖరి వచనాల్లో. వెళ్ళొద్దురా యెరూషలేములో ఉండండిరా అంటే కొంతమంది శిష్యులు ఈదుల్లో తిరుగుతున్నారంట. ఎవరా శిష్యులు? ఎక్కడ తిరిగారు? కొంతమంది ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నారట. ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండమంటే వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? వారు ఆయనకు నమస్కారం చేసి ఆహా ఆనందముతో కాదురా, కాదు, ఆ పక్క ఉంటుంది చూడు వచనం. అదే నువ్వు వేలు పెట్టిన దగ్గర, రైట్. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని. ఎక్కడ ఉండాలి? యెరూషలేం పట్టణం, యెరూషలేములోనే ఉండాలి. ఎక్కడికి? మందిరంలోనే ఉండండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఇట్స్ అన్ ఆర్డర్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోను మేడగది ఎక్కితేనే పరిశుద్ధాత్మ, మేడ గదిలోకి వెళ్తేనే, సంఘంతో కలిసి ఉంటేనే పరిశుద్ధాత్మ. ఇది కడవరి కాలం. ఇది ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి కాలంలో సార్వత్రిక సంఘం పరిపూర్ణమైన అభిషేకం, ద ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్. వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిపూర్ణమైన అభిషేకంతో సంఘం నింపబడి ఉండాలి. ప్రతి విశ్వాసి నింపబడి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని అంటే ఎట్టబడితే అట్ట బ్రతికి పరిశుద్ధాత్మ నిమ్మంటే దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని అంటే అందుకు దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి, కన్నీటితో ప్రార్థించాలి, ఉపవాసాలు చేయాలి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి త్యాగాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రతిష్ఠించబడ్డ జీవితాన్ని బ్రతకాల. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్క విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ఈ మేడ గది అనుభవం ఉండాల. మేడ గది. హల్లెలూయా. అప్పర్ రూమ్, అప్పర్ రూమ్, మేడ గది. రాజైన దావీదు తన కుమారుడు కోసం ఈ మాదిరి, ఒక మేడగది మోడల్, ఒక మాదిరిని చూపించాడు. సొలొమోను కోసం ఒక మంచి నగరును కట్టించి అందులో ఒక మేడగది కూడా ఉందంట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 11వ వచనం. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడగదులకును, మేడగదులు, చాలరా, మేడగదులు, ఇవన్నీ సొలొమోను కోసం ఏం చేశాడంట? దావీదు కట్టించి పెట్టాడట. మేడగది. స్తోత్రం కలుగును గాక. మేడగది, అప్పర్ రూమ్ ఆర్ అప్పర్ ఛాంబర్స్ విచ్ షోస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకి మేడగది ఎక్కడ? ఇది ఆల్మోస్ట్ పురాతన కాలంలో ఆ యూదులు నివసించే ఆ పీరియడ్లో ఇది సెకండ్ ఫ్లోర్. ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్. ఎందుకంటే కొంచెం బాగా ధనికులు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉండేటి అట. మెట్లు బయట నుంచి ఉండేటి అట. మెట్లు
బయట నుంచి ఇట్లా రౌండ్గా ఉండేటట ఆ ఎక్కి ఆ పైన గదిలోకి వెళ్ళేవారట. హల్లెలూయా. మేడ గది. హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పేయాలి అసలు మామూలుగా స్త్రీలైతే. జ్ఞానవంతులైతే ఇది చెప్పంగానే టక్కుని చెప్పాలి స్త్రీలు. 14:1 అని చెప్పంగానే స్త్రీలు ఏం చెప్పాలా? చూడకుండా చదువుమా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో పెచ్చదే తన ఇల్లు ఓడబెరుకును. అవుతుంది పెచ్చదే. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, పెచ్చదేం చేస్తుంది? తన కొంప అదే కూల్చుకుంటుందంట తన చేతులతోటే. పెచ్చదు ఎందుకంటే దీనికి తెలియలేదు, దీనికి బుద్ధి లేదు. అరే నా సంసారాన్ని నేను కట్టుకోవాలా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలా అని లేదు. ఈ పెచ్చది ఏం చేస్తుందంటే తన చేతులతో కొంపని బజార్లో వేస్తుంది. పెచ్చది ఇది. అయితే మూఢురాలు సంసారాన్ని ఎక్కడేస్తుంది? ఎక్కడేస్తుంది? కొంపలో గుట్టంతా ఎక్కడ? ఈదిలో. ఇది పెచ్చది, దీనికి కొద్దిగా తిక్కుంది. మూఢురాలు సంసారాన్ని ఏం చేస్తుంది? ఈదిలో రోడ్డు మీద బారేస్తుంది. కుటుంబ పరువు ఎక్కడ బారేస్తుంది? సొంత చేతులతో ఈదిలో. ఎక్కడండి? రోడ్డులో, బజార్లో. ఇది బాగుందా? ఇంటి గుట్టంతా ఎక్కడ పెట్టిద్ది? పెచ్చది రోడ్డు మీద, బజార్లో పెట్టిద్ది. హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ మేడ గది ఉండాలా, మేడ గది అనుభవం ఉండాలా, మేడ గది కట్టుకోవాలా. ప్రతి ఒక్కరు మేడ గదిలోకి ఎక్కి వెళ్ళాలా. వీ షుడ్ క్లైంబ్ అప్ ద అప్పర్ రూమ్. ఈజ్ ఇట్ రైట్? Acts 1:13 మేడ గది ఎక్కి వెళ్ళాలా. went up or climb up. went up. We should go up to the upper chambers, upper rooms. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు సొలొమోను కోసం నీతి న్యాయంతో కడితే కొంతమంది రక్షింపబడ్డ విశ్వాసులంట నీతి తప్పి తమ నగరులను స్థాపిస్తున్నారట. ఎలాగా? నీతి న్యాయం, జస్టిస్. చదువుదాం అది కూడా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13-14 వచనాలు. ద బుక్ ఆఫ్ జెరేమియా చాప్టర్ 22 వర్స్. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి రక్షింపబడ్డ తర్వాత. దిస్ టాక్స్ అబౌట్ రిపెంటెడ్ క్రిస్టియన్. హల్లెలూయా. ఆర్ ఎ సేవ్డ్ క్రిస్టియన్. రక్షింపబడ్డ క్రైస్తవుడు గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంట? నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పించి తమ మేడ గదులను కట్టించుకొనుచు జీతాలు ఇవ్వట్లా. జీతాలు ఇవ్వక తన పొరుగువాని చేత ఊరకయే పుణ్యానికి. ఎట్లా? పుణ్యానికి పని చేయించుకుంటారంట. ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదట. నీతి న్యాయము జస్టిస్ అగైన్ ఇన్జస్టిస్ అగైన్. ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, మీకు మరలా చెప్తున్నా, ఇన్జస్టిస్. దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జుడిషియల్ లాంగ్వేజ్. న్యాయ శాఖలో మాట్లాడే మాట జుడిషియరీ లాంగ్వేజ్ నేను చెప్తా ఉన్నా. ఇన్జస్టిస్. న్యాయము తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతాలు ఇవ్వట్లా. ఊరికనే పని చేయించుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఒక రక్షింపబడ్డ విశ్వాసి ఇతరుల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత
విశ్వాసం మీద ఉంటుంది. మన కింద వారి మీద మనం ఒక దృష్టి ఉంచాల్సిన బాధ్యత రక్షింపబడ్డ క్రైస్తవుడికి ఉంటుంది. ఊరకయే ఫ్రీగా, హల్లెలూయా, అన్యాయంతో మేడగదులు, నో 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 నో, షుడ్ నాట్ లివ్ అ లైఫ్ లైక్ దాట్. వర్స్ 14, వాడు విశాలమైన మేడగదులు గల, ఎలాగంట, విశాలమైన, ఎలాగా, మై గాడ్, విశాలమైన ఇల్లు కట్టించుకుంటున్నాడట. విశాలమైన మేడగదులను, గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు దేవదారు పలకలను సారంభి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచున్నాడే. హల్లెలూయా. న్యాయము తప్పి, నీతి తప్పి, ఇతరులను బాధిస్తూ మన మేడగదులు కట్టుకోవద్దు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఒకసారి రక్షింపబడ్డ తర్వాత, ఒకసారి నువ్వు మారు మనసు పొందాక, ఒకసారి నువ్వు బాప్తీసం తీసుకున్నాక, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నో, యూ డజంట్ హ్యావ్ దట్ రైట్. నా జీవితం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, అలా బ్రతకూడదు. అలా బ్రతికితే పరిశుద్ధాత్మ నీ మీదకి రాదు. పరిశుద్ధాత్ముడు నేను మీదకి రాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు పరలోక రాజ్యం లేదు నీకు. స్తోత్రం కలుగునుగాక. We should be filled with the Holy Spirit. Otherwise, we don't have heavenly entrance. పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ మనకి, నువ్వు అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరు ఉంటుంది అబ్బా, రక్షింపబడ్డ లిస్టులో నీ పేరు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ పొందకపోతే నెక్స్ట్ ఇంకొక రిజిస్టర్లోకి పోవు. ఇంకా బయోమెట్రిక్లో ఏలు పెట్టనీకైతే ఛాన్స్ ఉంటుంది, కానీ లోపల ఎంట్రీ ఉండదు. జాగ్రత్త. కాబట్టి ఈ మేడగది అనుభవం మనకు ఉండాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మేడగది ఒకవేళ రిపేర్ ఉంటే రిపేర్ చేయించుకోవాలా. మేడగది అంటే ఒకవేళ నువ్వు అభిషేకించబడి పడిపోతే తిరిగి దాన్ని ఏం చేసుకోవాలా, బాగు చేసుకోవాలా, బాగు చేసుకోవాలా. నెహెమ్యా బాగు చేయించిన కొన్ని దాఖలాలు కనపడతాయి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 3 వర్స్ 31. ఎవడరాడు అన్నాడు, ఎవడరాడు ధర్మే చటప్. అతన్ని ఆనుకొని నెతినీయుల స్థలమునకు మిక్పాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క ఎక్కడ వరకు, మూల వరకు. ఎక్కడ, రూమ్ ఎంట్రన్స్ నుంచి మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. ఒకవేళ మన అప్పర్ రూమ్స్ డిఫైల్ అయిపోతే, మన మొదటి ప్రార్థనా జీవితాన్ని కోల్పోతే, మొదటి అభిషేకాన్ని కోల్పోతే, దాన్ని ఏం చేసుకోవాలా, మరలా బాగు చేసుకోవాలా. బాగు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక బలమైన గాలి ఆ మేడగదిలోకి మరొకసారి వీచడానికి అవకాశం ఉంది. We will have a chance. We will have one more chance if we repair our upper rooms. మన యొక్క మేడగదులు బాగు చేసుకుంటే, తిరిగి మేడగదిలోకి నువ్వు ప్రవేశించి ప్రార్థన చేస్తే, ఇదిగో పరిశుద్ధాత్ముడు మరొక్కసారి రావడానికి ఒక అవకాశం ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. 2వ రాజుల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యూదారాజైన ఆహాజు మేడగదిలో, అమ్మా ఆన్ చేసుకో మైక్, నంబర్ 7, మైక్ నంబర్ 7.
మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు మేడగదిలో బలిపీఠాలు ఉండకూడదు. మేడగది ఎలా ఉండాలి అని అంటే ఖాళీగా ఉండాలి. ఎందుకనంటే ఆ గదిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అక్కడ బలిపీఠాలు ఉండొద్దు. పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం గనుక అక్కడ బలిపీఠాలు పెట్టకూడదు. హల్లెలూయా. పెట్టాడు కాబట్టి ఆహాజు చనిపోయాడు. పెట్టాడు కాబట్టి ఆహాజు చనిపోయాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విలాప వాక్యాలు 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లేమెంటేషన్స్, చాప్టర్ 4 verse 20. 4వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మేడగది. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో యెహోవా చేత అభిషేకము పొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అయ్యయ్య, అభిషేకం పొందినవాడు కూడా ఏం చేయబడుతున్నాడంట? గుంటలో పడే పరిస్థితి వస్తుందట. కాబట్టి ఈ మేడగది అంటే పరిశుద్ధాత్మ అభిషేకము లేక పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకునే అనుభవం కలిగి ఉండాలి. మేడగది అనుభవం సంఘం అంతా కలిగి ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనివారు, పరిశుద్ధాత్మ ఇంకా పొందుకోని వారు ప్రభువుని అడగాల, ప్రభువుని వేడుకోవాలా, గోజాడాల, బ్రతిమాలాల. మేడగదిలో అందరూ ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎలాగ వస్తాడు? మేడగది దేనికి సాదృశ్యం అంటే మొదటిది పరిశుద్ధాత్మ నింపుదలకి సాదృశ్యం. రెండవది ఈ మేడగది అనుభవం దేనికి సాదృశ్యం అని అంటే బలమైన ప్రార్థన అనుభవానికి సాదృశ్యం. ఈ మేడగది ఇట్స్ అ పవర్ఫుల్ ప్రేయర్. మేడగది అనుభవం ఏంటంటే ఒక బలమైన ప్రార్థన లేక జవాబు పొందుకునే ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. మన ఓన్లీ వన్ సైడ్ ఉంటాయి ప్రేయర్స్. ఏమంటే అవునా కదా? ఓన్లీ వన్ సైడ్ ప్రేయర్సే. ప్రత్యుత్తరాలు రావు, లేట్. కానీ అపోస్తుల కార్యాల్లో పేతురుకున్న ఒక అద్భుతమైన అనుభవం, ఒక అద్భుతమైన ప్రార్థనా జీవితం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. పై వచనం 9 నుంచా 9 నుంచి చదువుతున్నా. చదువు. అక్కడ మిక్కిలి ఆకలి గొని చాలా ఆకలైంది పేతురుకి. ఏమైంది? చాలా మిక్కిలి. ఎంత ఆకలి? కొంచెమా బాగా, అబ్బా ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా, పచ్చడి మెతుకులైనా సరే అనేటట్టుగా ఉంది పరిస్థితి. ఒరే కల్లో గంజో, కళ్ళు కాదులే గంజి, కల్లో గంజో అంటే నాకు అర్థం కాదండి. ఎవడన్నా కళ్ళు పోసుకుంటాడా బోలో? మరి ఏంటండి ఈ సామెత? ఓహో అదా. కలో అంటే ఏంటి? ఏదో ఒకటి, ఏదో నా బొంద నా శార్థం వేసి పెట్టండి. కల్లో కాదా? కలో అంటే కొద్దిగా ఉప్పేసి గంజేసి బోపెట్టమని. హల్లెలూయా. ఏంట్రా చెప్తున్నా? మైక్లో చెప్పురాయి. రే ఏం చెప్తున్నావురా? ఆడికి మైక్ ఇయ్యండిరా, చెప్పరా మైక్లో. హల్లెలూయా. పేతురుకు మిక్కిలి ఆకలైంది. ఆకలైనప్పుడు ఆయన ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? అప్పర్ రూమ్. హల్లెలూయా. ఆకలైంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇంటివారు సిద్ధము చేయుచుండగా, ఇంటివారు చాలా జాగ్రత్తగా వినండి. లెట్ మీ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. భోజనము చేయగోరెను. మిక్కిలి ఆకలైంది.
ఇంటి వాళ్ళు వెయిట్ ఇంటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచేటప్పుడు ఈయన మిద్దె మీదకి ఎక్కాలా, డైనింగ్ టేబుల్ మీద ఉండాలా? కమ్ ఆన్ సంబడీ టెల్ మీ. డైనింగ్ టేబుల్ మీద ఉండాలా. బట్ స్టిల్ సిద్ధపరిచే లోపు ఏం చేయాలని మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థన స్టార్ట్ చేయగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, పరవశుడయ్యాడు. ట్రాన్స్. మై గాడ్, వాట్ అ వండర్ఫుల్ వర్డ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్, నో? ట్రాన్స్. అదో లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ లోకంలోకి వెళ్ళిపోగానే ఆకాశం తెరవబడింది, ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పటిలోకి చతుష్పాద జంతువులన్నీ, పక్షులన్నీ వచ్చాయి. పక్షులన్నీ వస్తే దేవుడు అన్నాడు, వాటిని చంపుకొని, ప్రభువా ఇవి నిషిద్ధమైనవి కదా, నిషిద్ధమైన తినమంట. 3 సార్లు చెప్పాడు దేవుడు. అలాగా ఎన్నిసార్లు చెప్పాడు? 3 times. మేడగది అనుభవం ఏంటంటే, వేరే లోకంలోకి దేవుని దర్శనం చూడడానికి వెళ్ళిపోయే ప్రార్థనా అనుభవం మనకు ఉండాలి. ప్రార్థనకి మన మేడగది, మనం సిద్ధపరచుకున్న మన ప్రార్థన మేడగదిలోకి వెళ్ళంగానే ప్రార్థించిన వెంటనే జవాబు, ఇమ్మీడియట్ ఆన్సర్. ఇమ్మీడియట్లా ప్రార్థన చేస్తున్నాడు. హీ వెంట్ ఇన్ టు ట్రాన్స్. వాట్ అ వండర్ఫుల్ ప్రేయర్ ఇస్ దిస్. ఎంత అద్భుతమైన ప్రార్థన అనుభవం ఇది. మనకు ఎప్పుడన్నా కలిగిందా ఇలాంటి అనుభవం? ప్రార్థించిన వెంటనే ఆకాశం ట్రాన్స్, ఒక ట్రాన్స్, ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు. ఒక వేరే లోకంలోకి, భూమి మీద లేడు, ఓ వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే దేవుని స్వరాన్ని విన్నాడు. మన మేడగది అనుభవం, దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని వినగలిగిన అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునితో డిస్కషన్, ఇజంట్ ఇట్? డిస్కషన్ దేవునితోటి. ప్రభు, హౌ కమ్ యూ సే టు ఈట్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ తినమన్నాడు ప్రభు. అరే తినురాదు భయ్, ఏమైంది? నేను పవిత్రపరిస్తే నువ్వేమనివిరా, తూకోనేరే అన్నాడా? నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైన, అరే ఎట్లయితుంది? నేను దేవుడా, నువ్వు దేవుడువా? అరే ఒక వండర్ఫుల్ కాన్వర్సేషన్ నడుస్తుందాడ. హల్లెలూయా. ఇది ప్రార్థన అనుభవం. ఈ మేడగది అనుభవం ప్రార్థన అనుభవం, దేవుని స్వరాన్ని వినే అనుభవం, దేవుని ముఖాన్ని చూసే అనుభవం, ప్రార్థనకు జవాబు పొందుకునే అనుభవం, మేడగది అనుభవం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన కంప్లీట్ అవ్వాల. ఈలోపు కొర్నేలికి కూడా ఒక దర్శనం కనపడింది. కొర్నేలు పంపించిన మనుషులు ఇదిగో ఈ సీమోన్ అనే ఇంటి దగ్గరికి వచ్చారు. రాగానే వీళ్ళు వెళ్ళి, ఆ 3 మనుషులు వెళ్ళి పేతుర్ని కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత అప్పుడు ఆ 4 కిందకి దిగి వచ్చి భోజనం చేశారండి. చెప్దామా స్తోత్రం? హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి అన్నాడు, నీకోసం 3 మనుషులు వచ్చారు చూడు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతోటి పో అన్నాడు. వాట్ అన్ ఎక్స్పీరియన్స్ సర్జీ, వాట్ అ ప్రేయర్ సర్జీ. అరే క్యా ప్రేయర్ హై బాస్. హల్లెలూయా. ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకి, 20వ వచనం, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. స్తోత్రం కలుగును గాక. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి, నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధాత్మ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. స్తోత్రం కలుగును గాక. ఒక స్టేట్మెంట్ చూద్దామా? ఒక మనిషి గురించి ఒక స్టేట్మెంట్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిదో తెలుసా? కొర్నేలి గురించి, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన, మంచి పేరు పొందిన యూదా జనులందరి వలన, ఒక్కంతోటి 2తోటి కాదు, మొత్తం యూదులందరితోటి,
ఇటువంటి స్టేట్మెంట్ మన బ్రతుకులో మనకి ఎప్పుడైనా వస్తుందా? జనులందరి వలన. ఇంట్లోనే ఎవడో ఒకడు ఒక వంక పెడతా ఉంటాడు, ఇంట్లోనే మన కొంపలోనే గోతులు తవ్వడానికి ఒకటి పక్కన ఎప్పుడు రెడీగా ఉంటాడు. గోతులు తవ్వేది ఎవడో కాదు, పక్కోడే, మన ఇంటోడే అయి ఉంటాడు గోతులు తవ్వేవాడు. ఏం పండు, ఎంత నవ్వో మా అమ్మాయికి ఆ పండక్కి. స్తోత్రం చెప్దాం ఒకసారి, మళ్ళీ మళ్ళీ సరిపోయింది. హల్లెలూయా. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ అ లైఫ్, దిస్ ఈజ్ అ ప్రేయర్ లైఫ్. దిస్ అప్పర్ రూమ్ రిప్రజెంట్స్ అ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్. హల్లెలూయా. ఆర్ ఆన్సర్డ్ ప్రేయర్స్, ప్రార్థనకు జవాబు పొందుకున్న అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ నింపుదలని ఈ మేడగది ప్రార్థన అనుభవం మనకు నేర్పిస్తూ ఉంది. ఒక ట్రాన్స్లోకి కొనిపోయే అనుభవం మనకు మేడగది, అలాంటి మేడగది అనుభవం కలిగి ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలైతే అన్నం తినకుండా ఏం చేస్తున్నాడు పేతురు? ఈ టైం ఎందుకు వదిలిపెట్టాలి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సర్న 2 ఫ్లోర్లు ఎక్కేసాడు. మేడగది. హల్లెలూయా. దట్ ఈస్ అ రూమ్ ఆఫ్ ప్రేయర్. స్తోత్రం. ఇంకొక మేడగది, 1 మోర్ మేడగది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలుకి ఒక మేడగది ఉంది. దానియేలు ఒక మేడగది ఏంటి అని అంటే, ఒక్క నిమిషం రా, అది చదవక్కర్లే. ఇటు శాసనము బయలుదేరినని తెలిసి ఆయన ఏం చేశాడంటే గబగబా వెళ్ళి తన మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 2 చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం శాసనం వచ్చింది? మరణ శాసనం వచ్చింది. సింహాల బోనులో పడవేయబడాలనే శాసనం వచ్చింది. అయినా సరే ఎక్కడికి ఎక్కాడు? మేడగదికి ఎక్కాడు. కిటికీలు యెరూషలేము వైపు తెరిచాడు. హల్లెలూయా. దానియేలుకు ఒక మేడగది ఉంది. ఆ మేడగది అతన్ని సింహాల బోనుల నుండి, సింహాల గుహల నుండి, సింహాల నోర్లలో నుండి, భయంకరమైన ఆకలితో ఉన్న సింహాల కోరల్లో నుండి కాపాడగలిగింది ఈ మేడగది ప్రార్థన అనుభవం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. రోజుకి దానియేలు తన మేడగదిలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. చెప్దామా స్తోత్రం ఒకసారి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఈ మేడగది తప్పిస్తుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితి నీ బ్రతుకులో వచ్చినా, ఎలాంటి జీవోలు వచ్చినా, ఈ 3 సార్ల ప్రార్థన మేడగది. యెరూషలేము వైపు కిటికీలు తెరవబడి ఉండగా నువ్వు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి అయినా దేవుడు విడుదలనిస్తాడు. ఎలాంటి సింహాలనైనా నోర్లు షటప్ అంటే మూసేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మేడగది. ఇలాంటి ప్రార్థన అనుభవం మనకుందా? డైలీ 3 టైమ్స్ మోకాళ్ళొంగి 2 చేతులు ఎత్తి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఈ మేడగది ఎలాంటి శత్రువు నుండైనా నిన్ను విడిపించి, ఆ ఊర్లో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలి. అందరూ ఒక ఛాన్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన అతనికి ఏమైంది? సింహాల బోన్లోకి తీసుకెళ్ళే ఒక శాసనం అయిపోయింది. సింహాల బోన్లోకి ప్రార్థన వల్ల అల్ల పడద్రోయబడ్డా దేవుడు ఆ సింహాలను ఏమన్నాడు? దానియేలు అలసిపోయి వస్తున్నాడు, ప్రార్థన చేసి మీరు నోరు మూసుకోండి, దానియేలు రెస్ట్ తీసుకోవాలి. చెప్పండి స్తోత్రం. మేడగది అనుభవం నీ క్లిష్ట పరిస్థితుల్లో నుండి. స్తోత్రం కలుగునుగాక. ఏదో ఆదివారం మందిరానికి వచ్చామా, అయ్యగారు హల్లులు చెప్పంటే 2 చేతులు ఎత్తేదాకా వదలడు ఈ మూర్ఖపు అయ్యగారు. ఈ శాడిస్ట్ అయ్యగారు 2 చేతులు ఎత్తి నోరు ఎత్తి గట్టిగా చెప్పమంటాడు. చెప్పామా హల్లెలూయా, కానుకేసామా, ఆమెనన్నామా, కనపడ్డామా, ప్రైజులాడు చెప్పామా, వెళ్ళామా అనే ప్రార్థన ఇది కాదు దానియేలు యొక్క ప్రార్థన. దానియేలు యొక్క మేడగది అనుభవం ఏంటంటే క్లిష్ట పరిస్థితులు, జీవోలను మార్చగలిగినటువంటి, జీవోలను తారుమారు చేయగలిగినటువంటి ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినా
అగ్ని మధ్యలో నడిచిన స్తోత్రం చెప్దాం ఒకసారి. సరిగా చెప్పండి, మరోసారి చెప్పండి. ప్రార్థన జీవితం, మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ పొందుకునే అనుభవం. మేడగది అనుభవం, ప్రార్థనకు జవాబు పొందుకునే అనుభవం. మేడగది అనుభవం సంక్లిష్టమైన పరిస్థితులలో నుంచి విడిపించగలిగే అనుభవం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం మరొక మేడగదికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఎలాన్ని బిల్డింగ్సే, ఎలాన్ని బిల్డింగ్లే, మేడగదిలే ఈరోజు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ద బుక్ ఆఫ్ 2 Kings chapter 4 verse 21. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, అంతే. ఆ పిల్ల ఎక్కడ, ఒక పిల్లోడిని ఎత్తుకొని దైవజనుని మంచము మీద దైవజనుని మంచం. ఈ దైవజనుడు ఎవరు? ఎలీషా. దైవజనుడైన ఎలీషా కొరకు షునేము పట్టణములో షునేమీరాలు ఏం చేసింది అని అంటే, రూఫ్ టాప్ మీద ఒక రూమ్ కట్టించింది. ఏమండి? రూమ్ కట్టించింది. 10వ వచనం verse 10. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, రూఫ్ టాప్ అని ఉందా? ఆన్ ద రూఫ్ అంటే పెంట్ హౌస్. యూ కెన్ థింక్ ఇట్ యాజ్ ఎ పెంట్ హౌస్, రైట్? ఇట్స్ ఎ పెంట్ హౌస్. స్తోత్రం కలుగునుగా. ఆ మేడగది మీద మంచి అయ్యగారు ఆమె పేరు షునేమీరాలు కాదు, దేర్ మైట్ బి అనదర్ నేమ్. కానీ ఆమె ఆ షునేము పట్టణములో ఉంది. అండ్ ఈ షునేములో వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ. ఏం పార్టీ? ఇటు ఏం పార్టీ? కొంచెం సౌండ్ పార్టీ. కాబట్టి బయట వాళ్ళందరూ వాళ్ళని ఏమనేటోళ్ళు అంటే, షునేము పట్టణంలో ఉంది కనుక షునేమీయురాలు అనే పేరు వచ్చింది. ఈ షునేమీరాలు ఏం చేసింది? వన్ ఫైన్ కూల్ డే, మంచి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తన పెనిమిటికి ఇష్టమైన స్నాక్స్ ఏవో చేసినట్టుంది. సూపో స్నాక్స్ చేసి వన్ ఫైన్ ఈవినింగ్ సార్ మూడ్ మంచిగున్నప్పుడు ఈ మాట అని ఉంటుందని నేను అనుకుంటున్నా. చదువు ఇప్పుడుమా. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, ఆ పై వచనం కూడా చదువు చెల్లి. 9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని. అరే వా, మంచి మూడ్లో ఉన్నాడు సార్, నా మాట కరెక్ట్గా వింటాడు అనుకొని వేసిందండి. మన దగ్గరికి వచ్చి పోతున్న భక్తిగల దైవజనుడు, ఇతను భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. I know he is a real man of God, right? Holy man of God. పరిశుద్ధుడు. అబ్బా, ఎంత చక్కగా చెప్తుందో. పరిశుద్ధుడని నేను ఎరుగుదును. కాబట్టి మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, ఒక చిన్న గది, ఇదే ఆ మేడ గది, చిన్న గది కట్టించి అందులో ఈ పరిశుద్ధుడైన దైవజనుడు కొరకు ఒక మంచము, ఒక బల్ల, అదే పీట మీన్స్ ఒక కుర్చీ, స్టూల్, చైర్, ఒక దీపస్తంభము, ఉంచుదుము. స్తోత్రం చెప్దాము ఒకసారి, మళ్ళొకసారి, ఇంకొకసారి. ఈడ కూర్చుని అందరిని అడుగుతా, ఎప్పుడన్నా నాకు ఒక చిన్న బాత్రూమ్ అంత రూమ్ కట్టించిరా మీ ఇళ్ళ మీద? ఎప్పుడన్నా అనుకున్నారా? నీకేందా 4 బెడ్రూమ్లు ఉన్నాయి, నీకెందుకు ఇల్లు? హల్లెలూయా. ఆ దైవజనుడు, ఆయన కోసం ఒక మంచం ఉందంట అక్కడ. ఏముంది? మేడ మీద. ఎక్కడా? మేడ మీద ఆయన రూమ్లో మంచం ఉంది. ఈ పిల్లాన్ని తీసుకెళ్ళింది, మంచం మీద పడుకోబెట్టింది, బయట నుండి తాళం వేసింది, పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు పడుకోబెట్టింది? వాడు చనిపోయాడు కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒకవేళ ఆత్మీయత స్థితిలో ఇఫ్ యు బీన్ ఫాలన్ డౌన్ ఆర్ యు మే బి డైడ్, ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయినా నీకు ఒక మేడగది ఉంటే దైవజనుడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నిన్ను బ్రతికించడానికి ఇంకొక ఛాన్స్. You can be revived. You can be renewed again. You can be renewed again if you have a upper room experience. అర్థమవుతుందా? అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్, మేడగది ఉంటే నువ్వు తిరిగి బ్రతుకుతావు. నీ ఆత్మీయ జీవితంలో తిరిగి బ్రతుకుతావు. నీకు మేడగది అనుభవం ఉంటే ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎలీషా మేడగదిలోకి వెళ్ళి కుమారుని బ్రతికిచ్చి వాళ్ళ అమ్మకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఎలీషా ఇది ఎలా నేర్చుకున్నాడు అని అంటే వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు. ఇది వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు. 1 రాయల గ్రంథం 17వ అధ్యాయంలో వాళ్ళ గురువు గారు కూడా ఒక మేడగది అనుభవం ఉంది. 17వ అధ్యాయం 1 రాయల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి ఎక్కడికి వెళ్ళాడు? అగైన్ an upper room here. Upstairs or upper room? Upper chamber. He got a chamber. Hallelujah. సారేపతి విధవరాలకు కూడా ఏముంది? ఒక మేడగది ఉంది. ఈవెన్ దో షీ ఈజ్ అ విడో, ఆమెకేముంది? ఆమె కూడా అయ్యగారికి ఎక్కడిచ్చింది రూము? హల్లెలూయా చెప్దామా? మేడగది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఒక అద్భుతం కావాలంటే, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేయాలి అనంటే, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక అద్భుతం కావాలంటే నీకు మేడగది అనుభవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేడగది అనుభవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని మేడగదులు చెప్పా ఇప్పుడు? 5, not 4, 5. ఫస్ట్ అపోస్తుల కార్యంలో మేడగది చెప్పానా? 2 పేతురు గారి మేడగది చెప్పానా? 3 దానియేలు మేడగది చెప్పానా? 4 హల్లెలూయా షునేమిరాలు మేడగది చెప్పానా? 5 విధవరాలు మేడగది చెప్పానా? హల్లెలూయా. ఒక్కొక్క మేడగదిలో ఒక్కొక్క అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ మేడగదుల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూస్తాం, అనుభవాలు గమనించగలుగుతాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మేడగది కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 37వ వచనం. బయట ఎవరన్నా ఉన్నారమ్మా? ఆ దినములు ఎందామె. రే బయట ఎంతమంది ఉన్నారు? మెట్ల మీద ఎవరు లేరా? శూరా మెట్ల మీద ఎవడో పోతుండు చూడు. ఎవడరా దిగింది? ఏం లేదులే, కూర్చోరే, కూర్చొని ఈయన నీకే ఈ మాట చదువు. ఆ దినములు ఎందామె కాయిలా పడి చనిపోగా, ఓకే, వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఎస్. ఎక్కడ పెట్టారు? ఎవరేమే? తబితాని కడిగి ఎక్కడ పెట్టారు? ఏమండి నాకు తెలియక అడుగుతా, ఇప్పటికి మనం 3 సావులు చూసాం కదా. 3 సావుల్లో కడిగి పైన రూమ్లో పెట్టడం ఏంటండి? మన ఇళ్ళల్లో ఎవడన్నా చచ్చిపోతే సచ్చిన వెంటనే రత్న కంబళ్ళ మీద పడుకున్న బయట టెంట్ పారేసి ఓ బాక్స్ తెచ్చి ఫ్రీజర్లో పాడేస్తాం. రైటా రాంగా? అమ్మో శవం ఎందుకు ఇంట్లోకి? ఆడు సంపాదించిందంతా తిని ఏంటి ఆ వ్యక్తి అంతా తిని తీసుకెళ్ళి పడుకోబెడతావా? ఎక్కడా? అమ్మో అంటూ మైల ముట్టు ఎబ్బే కీడు శవం. ఆడు లేదు, పేరు లేదు, ఇక శవమే.
హల్లెలూయా. ఎక్కడ పెట్టారు? కడిగి. స్తోత్రం కలుగును గాక. వీరి విశ్వాసం చూశారు. కడిగి పైన పడుకోబెట్టి అయ్యగారు వస్తే లేస్తుంది పిల్ల. ఎంత విశ్వాసం! మేడగది అంటే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అనే అనుభవం మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి, హల్లెలూయా, విశ్వాసం లేకుండా అసాధ్యం. ద ఫెయిత్. స్తోత్రం కలుగును గాక. అప్పర్ రూమ్ పేతురు వచ్చాడు. అందరినీ చల్ పదండ్రా అన్నాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, అమ్మీ, పాపా, తబితా, అమ్మాలే అన్నాడు. వెంటనే లేచి కూర్చుంది. కూర్చోగానే భోజనం పెట్టండిరా అన్నాడు. చెప్దామా స్తోత్రం? హల్లెలూయా. అద్భుతం కావాలంటే నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. అలాగే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా ఒకడు పడ్డాడు. ప్రార్థన టైంలో పడ్డాడు. ప్రార్థన అవుతుంటే ఎక్కడుండాలి? కొంతమంది లోపలికి వచ్చారు, కింద కూర్చున్నారు. కొంతమంది కుర్చీల్లో కూర్చున్నారు. ఈడెక్కడున్నాడు? కిటికీలో ఉన్నాడు. ఏం పని ఈడికి కిటికీలో? మందిరానికి వచ్చినాడు. ఎక్కడ కూర్చోవాలి? కుర్చీలోనో కింద తివాసి మీదో కూర్చోవాలి. తివాసి కూడా లేకపోతే కింద నేల మీదన్నా కూర్చోవాలి. ఈడు అక్కడ కూర్చున్నాడు కిటికీలో. ఎలాంటి ఫోజ్ ఇచ్చి కూర్చొని ఉండొచ్చు? ఒక కిటికీలో కూర్చున్న ఫోజ్ చూపిండ్రా వచ్చి ఇక్కడ. చూపిండ్రా ఎవడన్నా? చూసిన ఒకసారి కిటికీలో కూర్చోమ్మా. ఇక్కడ చూపి అమ్మా. ఇక్కడ కిటికీలో ఎట్ట కూర్చుంటావు చూపి. అక్కడ దాన్ని కానుకొని కిటికీలో ఎట్టా అటు వెనకాల ఆనుకోవచ్చు కదరా. అది ఒకేపు ఈపు దాన్ని, ఇంకో ఏపు కాలు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ కూర్చోలేడు? చర్చికి వచ్చి చెట్ల కింద మెట్ల మీద. ఏరా రే, ఎవడురా బయట? తమ్ముడు ఎవర్రా? మెట్ల మీద బ్యాచ్, చెట్ల కింద బ్యాచ్. అమ్మా, చెట్ల కింద ఎవరు ఉన్నారా చూడు చెల్లి, లేచి ఒకసారి. ఒక బ్యాచ్ ఉంటుంది చెట్ల కింద. ఎవరు లేరా? ఓకే. అయితే ఇటు కిందకి దాక్కొని ఉంటారు మాట్లాడేసరికి. కింద నీకు తెలియదు. మన వాళ్ళు భలే టెక్నిక్లు. మా ఊళ్ళో అనుకున్నారండి మన వాళ్ళని. ఈడు సామాన్యుడు కాదన్నట్టే. అక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే బయట నుంచి చల్లటి గాలి వస్తుంది. లోపల వేడి ప్రసంగం అవుతుంది. వీడికేమో చల్ల గాలి కావాలి. పడ్డాడు. ఏమయ్యాడు? పడ్డాడు. పడ్డమేనా? చచ్చాడు. పడ్డాడు, చచ్చాడు. వాక్యం వినకపోతే పడతారు, చస్తారు. కానీ బ్రతికించడానికి ఒక దైవ సేవకుడు ఉన్నాడు అక్కడ. అంతటా పౌలు, స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆ మేడ గదిలో బ్రతికించడానికి ఒక దైవజనుడు ఉన్నాడు. దేర్ ఇస్ అ పవర్ఫుల్ మ్యాన్ who can raise up the dead bodies, who can raise the dead one, who can resurrect the dead one. వెళ్ళాడు, వాడి మీద పడ్డాడు, దేవునితో పోరాడాడు, ప్రార్థించాడు. తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు? 10వ వచనం చదివితే, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, ఎవ్వరు టెన్షన్ పడొద్దు, అతని ప్రాణం అతనిలో ఉన్నదని, ఎవ్వడు టెన్షన్ పడొద్దు. హల్లెలూయా. అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పి అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, మళ్ళా ఈయన ఎక్కడ తీసుకొచ్చాడు? మేడ మీదకి తెచ్చాడు. రొట్టె విరిచి పుచ్చుకున్నాడు. చెప్పండి ప్రభువుకు స్తోత్రం. మేడగది అనుభవం పునరుద్ధానానికి తిరిగి జీవింపజేయగలిగినటువంటి అనుభవం. అయితే ఇక్కడ మాత్రం ఇది 3rd ఫ్లోర్. ఇప్పటివరకు మనం చదువుకునేవన్నీ 2nd ఫ్లోర్. ఇది మాత్రం 3rd ఫ్లోర్. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేడగది అనుభవం నీ శత్రువుని చంపే అనుభవం.
యూ కెన్ కిల్ యువర్ ఎనిమీ. యూ కెన్ కిల్ యువర్ ఎనిమీ. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 20వ వచనం, ద బుక్ ఆఫ్ జడ్జెస్. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు, యెహూదు తన దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉండెను. ఎక్కడ? అదే చల్లని చక్కగా ఏసీ వేసుకొని కమ్మగా కూర్చున్నాడటండి. ఎట్టా? అబ్బా భలే ఉందిరా, చల్లగా చల్లని మేడగదిలో కూర్చొని ఉండెను. కూర్చున్నాడు యెహూదు. నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా, నీతో దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడు అనంటే, అక్కడ వీ కెన్ సీ పర్సనల్గా మాట్లాడాలి నీతో అన్నాడు. ఎలాగా? హలో, ఆర్ యూ విత్ మీ? సంబడి షౌట్. నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. అనగానే ఒక చూపు చూసిండు, ఇట్లా అందరు వెళ్ళిపోయారు బయటికి. నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు, అంతే. నీకు మాట చెప్పాలి, వీళ్ళందరి ముందు కాదు, రహస్యం. దేవుడు నాతో చూడంగానే అందరు పంపించాడు. తర్వాత అతడు తన పీఠం మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. ఒకటే ఒక పోటు పొట్టలో నుండి ఈపులోకి వచ్చిందంట కత్తి. ఆర్పార్ అయిపోయింది. క్యావా ఆర్పార్ हो गया. पेट में घुसा है तो पीठ में से निकला. పొట్టలో ఒడిస్తే ఈపులోకి వెళ్ళి బయటకు వచ్చింది. వచ్చి ఆ కత్తి లాగడానికి రాలేదంట ఈయనకి, ఎందుకంటే కొవ్వు బయటకు వచ్చిందంట. ఎందుకంటే ఈ సచ్చినోడు మంచి స్థూలకాయుడట, బాగా కొవ్వు పట్టినోడట. గుచ్చంగానే కొవ్వు వచ్చేసి పిడి లాగడానికి. ఆ కింద చదివితే తెలుస్తుంది. ఎందుకంటే వీడు స్థూలకాయుడు, బాగా కొవ్వు పట్టున్నాడు వీడు. మేడగది అనుభవం. నీ దేవుడు నీ శత్రువుని సంహరించే అనుభవం. ప్రభువుకు స్తోత్రం చెప్తారా? ద గాడ్ విల్ కిల్ యువర్ ఎనిమీ ఆర్ ద లార్డ్ విల్ క్లోజ్ యువర్ ఎనిమీ. హల్లెలూయా. ఇన్ని అనుభవాలు ఈ మేడగదిలో ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. 15వ వచనం కూడా చదువమ్మా. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదు అను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. ఏంటంట? లెఫ్ట్ హ్యాండ్ నిజంగా బాగా పవర్ఫుల్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్తో కొడితే గోవ గుయ్యమంటది. మా నాన్నది లెఫ్ట్ హ్యాండే, అందుకే అంత గుర్తుంది నాకు. కొడితే గుయ్యమంటది. ఈ లెఫ్ట్ హ్యాండర్స్ వేళ్ళు కూడా కొంచెం లాంగ్ ఉంటాయి. కాన్ బైరీ అంటే కథమేగా, కథన్నా పడుతుంది షార్ట్ రైట్ హ్యాండర్స్ కంటే. హల్లెలూయా. ఎడమ చేతి రక్షకునిగా ఇశ్రాయేలీలకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఒక మేడగది ఉంటే ఆ మేడగదిలో నీ శత్రువుని దేవుడు సంహరిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక మేడగదిలో ఒకడు చేయకూడని పని చేస్తున్నాడు కదా, ఒక్కడు చెప్పి నేను స్కూల్ మూసేస్తాయి. మేడగదిలో చేయకూడని పని చేస్తున్నాడు. ఇది అంతా ఎదవంటే ఆడికే తెలియదు. చదువుదాం. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 2వ వచనం. 1 కింగ్. కాబట్టి వారు 2వ రాజుల గ్రంథం అనుకుంటా పాప, సారీ, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి మీరు ఎక్రోను బేతేయగు కిందపడి రోగి అయి ఎక్రోను కిందపడి మేడగదిలో నుండి కిందపడి చనిపోయాడట.
మేడ గది అని చక్కగా ఉంది ఇక్కడ, కానీ ఈ మేడ గదిలో లేడీడు ఎక్కడున్నాడంటే లెట్రిన్లో ఉన్నాడు. లాటిస్, ఇంగ్లీష్ లాటిస్. ఎక్కడ గది ఉందిగా, గదిలో ఏడవచ్చుగా, ఎక్కడికి వెళ్ళాడు? లెట్రిన్లో కూర్చొని ఆ కిటికీలో నుండి కింద పడి చచ్చాడు. మేడగది అనుభవం. అక్కడ బ్రతికించడానికి ఎవరు లేరు, కానీ అపోస్తుల కార్యాల్లో బతికించడానికి దైవజనుడు ఉన్నాడు. లాటిస్ ఏడ కూర్చున్నాడు? దొడ్లో. మేడగదిలో ఉండాలా? మేడగది దొడ్లో ఉండాలేడు? మేడగదిలో ఉండాలి. మేడగదిలో ఉంటే జీవం ఉంది, మేడగదిలో ఉంటే పరిశుద్ధాత్మ ఉంది, మేడగదిలో ఉంటే ప్రార్థనకి జవాబు ఉంది, మేడగదిలో ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులైన సింహాల నోళ్ళనైనా మూయగలిగిన అనుభవం ఉంది, మేడగదిలో ఉంటే ఒక అద్భుతం ఉంది, మేడగదిలో ఉంటే తిరిగి నువ్వు ఉజ్జీవింపబడతావు, మేడగదిలో ఉంటే చనిపోయినను బ్రతుకుతావు. మేడగదిలో లేడు, మేడగది దొడ్లో ఉన్నాడు ఈడ. అక్కడ వాడిని రక్షించడానికి పౌలు లాంటి దైవజనులు లేరు. కానీ ఈ రోజుల్లో నిన్ను రక్షించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, నిన్ను ప్రోత్సహించడానికి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రోత్సహించగలిగిన దైవజనులు ఇప్పుడు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో నువ్వు కోల్పోయినా, పరిశుద్ధాత్మను కోల్పోయినా తిరిగి నీ మేడగదిలోకి రావాలి. ఎక్కడికి రావాలి? మేడగది. రక్షింపబడ్డ తర్వాత కూడా నా బ్రతుకు నేను బ్రతుకుతా, నా ఇష్టం, నా డబ్బు, నా జీవితం, నా బ్రతుకు అని మాత్రం మాట్లాడద్దు. న్యాయం, నీతి తప్పి తన నగరును స్థాపించడానికి శ్రమ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈరోజు నువ్వు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నావు? మోకరిస్తే ప్రార్థన చేద్దాం, లేదా నుంచున్నా సరే ప్రార్థన చేద్దాం. ఇఫ్ యూ క్యాన్ kneel down or else kindly be stand up wherever you are. I just want to ask you a question. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, లార్డ్స్ గ్రేస్ సంఘంలో ఉన్నటువంటి ఒక్క మెంబర్, ప్రతి ఒక్క మెంబర్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నీకు మేడ గది ఉందా? డూ యూ హ్యావ్ అన్ అప్పర్ రూమ్? ఇదిగో మీరు అనుకోవచ్చు, ఏంటన్నా ఇప్పుడు నేను 2 అంతస్తులు మేడ కట్టుకోవాలా అని. కాదు కాదు కాదు, నా ఉద్దేశం అది కాదు. నీకు రేకులు ఇంట్లో ఉన్నా, నువ్వు ఒక గుడిసెలో ఉన్నా, ఒక చిన్న షెడ్లో ఉన్నా, పెద్ద బంగ్లాలో విల్లాలో ఉన్నా, ఇవన్నీ కాదు. ఈ మేడగది నీ ఆత్మీయ మేడగది. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ అప్పర్ రూమ్ వేర్ గాడ్ విల్ ఫిల్ యూ విత్ అన్ అనాయింటింగ్. వేర్ గాడ్ విల్ ఫిల్ యూ విత్ అన్ అనాయింటింగ్. వేర్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు జవాబు పొందుకునే మేడగది. ఓ హల్లెలూయా. నువ్వు మోకరించగానే మేడగదిలోకి వెళ్ళి ఒక ట్రాన్స్, ఒక దర్శనాన్ని, హల్లెలూయా, దేవుని స్వరాన్ని వినే మేడగది. డూ యూ హ్యావ్ దిస్ అప్పర్ చేంబర్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ హ్యావ్ అన్ అప్పర్ చేంబర్ where you can be released from the lion's den? సింహాల బోనులో నుండి విడిపించగలిగే మేడగది నీకుందా? ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని 3 సార్లు ప్రార్థన చేసే మేడగది నీకుందా? జీసస్. Oh hallelujah. Ask a question to yourself. Ask a question to yourself. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. జీసస్ జీసస్ జీసస్. మేడగది అనుభవం ఉందా? మరణించినను దేవుడు నిన్ను తిరిగి లేపగలిగిన, ఆత్మను కోల్పోయినా తిరిగి ఆత్మతో నింపే అనుభవం కావాలంటే నీకు మేడగది కావాలి. మేడగది అనుభవం కావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక అద్భుతం కావాలంటే, ఒక ఆశ్చర్య కార్యం కావాలంటే నీ బ్రతుకులో, ఓహో జీసస్, నీకు ఒక మేడగది అనుభవం ఉండాలి. యూ షుడ్ క్లైంబ్ అప్ ఇన్ టు ద అప్పర్ చేంబర్స్. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. షామియానా కాదు, మేడగది కావాలా?
స్తోత్రం, 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 స్తోత్రం. ఓపెన్ అప్ అండ్ ప్రే. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. ఓహో ప్రభువా, ఈ మేడగది అనుభవం నాకు కావాలయ్యా. ఓ లార్డ్, ఐ నీడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ అప్పర్ రూమ్ లార్డ్. నా జీవితంలో, నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో అన్యాయంతో నేను మేడగదులు కట్టుకోను ప్రభువా. అన్యాయమైనది ఏదన్నా నీకు కనబడితే, నీకు ఆయాసకరమైనది ఏదన్నా కనబడితే, ప్రభువా నీతి లేని నీచ కార్యాలు ఏదైనా చేస్తే నన్ను క్షమించండి అని అడుగుదామా. Can you ask God? He is ready to forgive you. He is ready to forgive you. ఇదిగో పౌలు లాంటి బ్రతికించే సేవకులు ఈ రోజు ఉన్నారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని జరిగించే దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నారు. నోరు తెరిచి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ఎవరితో మాట్లాడబడిందో, ఎవరి కొరకు మాట్లాడబడిందో, హల్లెలూయా, హల్లెలూయా. నీ మేడగది సరిగ్గా ఉంటే, నీ మేడగదిలో నువ్వు నిలిచి ఉంటే, నీ మేడగదిలోనే ప్రార్థనలో నువ్వు ఉంటే, యెరూషలేములో నువ్వు ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. జీసస్, 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 జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి వన్స్ అగైన్ ప్రభువా, నీ సన్నిధిలో మోకరించి నిలబడిన బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నా. మేడగది అనుభవం ఈ బిడ్డలకు దయచేయి ప్రభువా. మేడగది అనుభవం, ద ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిపూర్ణమైన అభిషేకాన్ని పొందుకునే అనుభవం ఈ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. నీ బలమైన గాలి, నీ బలమైన గాలి వంటి ధ్వని, థ్యాంక్ యూ జీసస్, బలమైన గాలి వంటి ధ్వని. హోలీ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ద టంగ్స్ ఆఫ్ ఫైర్, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. Let the tongues of fire might be released by the powerful or a great wind and fell upon each and every person this morning, Lord. ఈ ఉదయకాల సమయంలో మందిరంలో ఉన్న ఒక్కొక్కరి మీద బలమైన గాలి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి నీ బిడ్డల మీద వ్రాలునుగా కానీ ప్రార్థించు. Oh, release your anointing of Father. Release your anointing of Jesus. Release your anointing of Jesus. Touch every person. Touch every person. Touch every person. Touch each and every person. I want everybody to open your mouth and ask God to come upon you. Ask Holy Spirit to touch you. Everybody. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి. Everybody, yes, yes, yes. Oh, Jesus, 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 Jesus. Fire, 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 fire. Yes, 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 yes. Somebody is receiving the Holy Spirit. Somebody is receiving the Holy Spirit. Oh, Holy Spirit, God is touching someone this morning. Hallelujah, hallelujah. అడగండి, అడగండి, అడగండి. Ask and it shall be given. కన్నీటితో ప్రార్థించండి. Oh Jesus, హృదయము తెరచి, open your heart, pour down your heart. నీ హృదయమును కుమ్మరించి ప్రభువుని అడుగు. నిశ్శబ్దంగా ఉండద్దు. ఏ ఒక్కరు నోరు తెరిచి స్వరమెత్తి అడుగుదాం. ప్రభువా నన్ను ముట్టండి, నన్ను తాకమని అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బర్నింగ్ డిజైర్, ఒక బలమైన కోరిక, ఒక బలమైన ఆశ నీకు లేకపోతే నేనేం చేయలేను. బలమైన వాంఛ, యూ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. A burning desire you should have. You should ask from the beneath of your heart. నీ హృదయ అంతరంగములలో నుండి నువ్వు అడగాల. Oh yes Jesus, yes Holy Spirit. Fire, 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 fire. అగ్ని, 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 అగ్ని అభిషేకం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి ప్రతి ఒక్కరి మీద మేడ గదిలో వాలినట్టు. Oh right now. Ask God, ask God, ask God with your
whole heartedly. Ask God with the whole heart. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో అడుగు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. Holy Jesus, 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 Jesus. స్తుతి, 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 స్తుతి. Holy Ghost, Holy Ghost, Holy Ghost. పరిశుద్ధాత్మ సన్నిధి ఇదిగో మన మధ్యలో బలముగా కదులుతుండగా. Everybody, come on, everybody. తర్వాత కలుగురా, లేదా కూర్చో. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Come on, everybody, open your mouth now. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపేదాను. Open your mouth, open your mouth. God want to fill you. God want to fill you right now with His Holy Ghost. Jesus, thank you, Lord. Thank you, thank you, thank you. Thank you, Jesus. 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 నిన్ను నువ్వు పవిత్రపరచుకో. ప్రభువా నన్ను కడుగుమని అడుగు, నన్ను పరిశుద్ధపరచుమని అడుగు. Oh yes, 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 yes. Oh, I hear somebody is asking. I hear somebody is asking God. ఇదిగో ఇక్కడ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపమని అడుగుతున్నారు. I can see you. I can sense you. Holy Ghost is coming upon you right now. Thank you, Jesus. 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 సొలొమోను మందిరంలో దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క మేఘము దిగి వచ్చినప్పుడు అక్కడ యాజకులు నిలవలేనంత అభిషేకం, అటువంటి అభిషేకం ప్రభు మన మధ్యలో పంపి ఉన్నారు. He sent His Holy Ghost upon us. ఒక మేఘంతో కప్పబడి ఉన్నాం. షకీనా మేఘము క్రింద మనం ఉన్నాం. Yes, 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 yes. Yes, 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 yes. Yes, ask God. అన్య భాషలతో మాట్లాడదాం, అన్య భాషలతో దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్య బలముగా సంచారం చేస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరిని తాకుతున్నది. పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్క నోటిని, ప్రతి ఒక్క అభిషేకము ప్రతి ఒక్కరిని తాకుతున్నది. Fire, 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 fire. Fire, 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 fire. ప్రభువా మీ అభిషేకముతో నన్ను నింపండి దేవా, మీ అగ్నితో నన్ను తాకండి ప్రభువా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ఇప్పుడే yes, 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 yes. జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్మ అగ్ని రిసబలోరి Yes, 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 yes. Holy God, the Lord is Yes, He yes, that yes, reveals. yes, Holy yes, be yes. the Lord above sea. Glory, Yes, hallelujah, yes, yes, yes. hallelujah, hallelujah, Yes, 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 yes. ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రతి ఒక్కరు Yes, yes, yes. మన మధ్య బలముగా సంచారము చేస్తుంది. పరిశుద్ధాత్మ Yes. అగ్ని జ్వాలలు, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు Fire, ఇదిగో fire, మనందరినీ fire. మేడగది Yes, yes. అనుభవంలోనికి పరిశుద్ధాత్మ Oh, నడిపిస్తున్నారు. రియల అగ్ని రందర నాలుకలు బాబా. విభాగించబడినట్లుగా Oh, ఇదిగో రియల బాబా. పరిశుద్ధాత్మ అగ్ని విడుదలైంది, కమరన విడుదలైంది. The city bloody shika baba 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 baba. Power let Jesus, Jesus. అగ్ని 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 కుమ్మరించబడుతున్నది, అగ్ని కుమ్మరించబడుతున్నది, అగ్ని తాకుతున్నది. blow the sea blow Receive, receive, receive. Oh, yes, yes, yes. Oh, yes, yes, yes. Oh, yes. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. స్తుతి, స్తుతి, బలమైన అభిషేకం. అగ్ని, స్తుతి, 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 స్తుతి. Fire, 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 fire. Fire, 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 fire. Fire, fire, fire. నూతనమైన మేడగది అనుభవంలోనికి Oh, riba baba. Amen. Yes, 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 yes. Agni, 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 agni.
fire, fire, fire. Receive, 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 receive. Yes, 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 yes. వారు ఏకీభవించి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విభాగించబడి Jesus. ఈ సమయంలో అగ్ని Fire, నిన్ను fire, తాకుతున్నది. fire. అభిషేకం నిన్ను స్తుతి, తాకుతున్నది. స్తుతి, 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 పరిశుద్ధాత్మ స్తుతి, అగ్ని స్తుతి. జ్వాలలు నీ బయటికి వస్తున్నవి. స్తుతి, 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 స్తుతి. Oh, yes, yes, yes. Oh, yes. Oh, Hallelujah. Amen, 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 amen. Amen, amen, amen. Yes, yes, yes. Stuti, 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 stuti. Stuti, 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 stuti. Stuti, 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 stuti kalugunugaka. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రభువా, మీ బిడ్డల్ని మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మేడగది అనుభవాన్ని కలిగి ఉండే అభిషేకం మీ బిడ్డలకు దయచేయండి. మేడగదిలోకి ఇంకా ఎవరైనా ఎక్కి ఉండకపోతే నీ మేడగదిలోకి ఎక్కి అనుభవంలోనికి దయచేసి నడిపించమని. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం బిడ్డల జీవితాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కార్యం జరిపించునుగాక అని ప్రార్థిస్తున్నా. వెనెవర్ దే నీల్ డౌన్, ప్రభువా, ప్రార్థన కొరకు వారు మోకరించి వారి మేడగదిలో మోకరించిన ప్రతిసారి ఈరోజు ధ్యానించిన అనుభవాలు నీ బిడ్డలకు కలుగునుగాకయ్యా. ఓ, ఒక విడుదల, ఒక దీవెన, ఒక ఆత్మీయమైన నింపుదల, ఓ లార్డ్ జీసస్, ఒక సాటిస్ఫాక్షన్ మీరు అనుగ్రహించమని మరి ఒక్కసారి సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఈ 11వ మాసపు దీవెనలతో నింపమని అడుగుతూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. You may be seated. Kindly be seated.